Dear aspirants, freshers and learners, welcome to Telugu One Academy. Myself Gori Muhammad. Today I am going to start the Swadeshi movement. స్వదేశీ ఉద్యమం గురించి మనం చర్చించుకుంటున్నాం. సో నిన్నటి క్లాస్లో మనం కారణాల గురించి చర్చించుకున్నాం. స్వదేశీ ఉద్యమానికి కారణాలు ఏంటి, ఏ కారణాల వల్ల స్వదేశీ ఉద్యమం ప్రారంభమవుతుంది, స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావడానికి బెంగాల్ విభజన కారణం అని చెప్పుకున్నాం. మరి బెంగాల్ విభజనను ప్రకటించిన వాడెవరు, బెంగాల్ విభజనను అమల్లోకి తీసుకొస్తున్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. ఇక బెంగాల్ విభజన యొక్క గమనం గురించి మనం ఒకసారి చూద్దాం. రైట్, బెంగాల్ విభజన యొక్క గమనం, పాల్గొన్న నాయకులు మరియు వారి యొక్క కార్యక్రమాలు ఏంటి ఒకసారి మనం పరిశీలిస్తే, మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నట్టు బెంగాల్ విభజనకు యావత్ భారతదేశంలో బెంగాల్ విభజన ప్రభావం అనేది ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ బెంగాల్ని రెండు ముక్కలు చేస్తున్నారు. రైట్, ఈస్ట్ బెంగాల్గా మరియు వెస్ట్ బెంగాల్గా దీనిని సృష్టించడం జరుగుతుంది. ఈస్ట్ బెంగాల్ ఈ పార్ట్, దీన్ని ఈస్ట్ బెంగాల్గా మరియు వెస్ట్ బెంగాల్ ఇటువైపు ఉన్నదాన్ని వెస్ట్ బెంగాల్గా తీసుకురావడం జరిగింది. ఆనాటి బెంగాల్లో ప్రస్తుత బంగ్లాదేశ్, రైట్, ఇది వెస్ట్ బెంగాల్, కలకత్తా రాజధాని. దీని రాజధాని ఏంటి? కలకత్తా. ముందు నుంచి భారతదేశానికి రాజధాని కలకత్తా నగరంగా చెప్పుకోవచ్చు. ఇక ఈస్ట్ బెంగాల్ విషయానికి వస్తే, ఈస్ట్ బెంగాల్కి రాజధాని ఢాకా లేదా ఢాకా, ప్రస్తుత బంగ్లాదేశ్గా పిలువబడుతుంది. ఇది ప్రస్తుత బంగ్లాదేశ్. మరియు ఆనాడు ఈ బెంగాల్ ప్రావిన్స్, ఇది మొత్తం బెంగాల్ ప్రావిన్స్ అంటున్నాం. ఈ బెంగాల్ ప్రావిన్స్లో ఎన్నో రాష్ట్రాలు మరియు ప్రస్తుత దేశం ఉండేది. రైట్, బెంగాల్, ఇక్కడ వెస్ట్ బెంగాల్ అని పెట్టుకోండి. వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిస్సా, అసోం అండ్ బంగ్లాదేశ్. ఇవన్నీ ఆనాటి బెంగాల్లో భాగంగా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1905 అక్టోబర్ 16న అంతకు పూర్వం బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం అనే గీతాన్ని ఉద్యమ సంగీతంగా మార్చి, బ్యాక్గ్రౌండ్ థీమ్ సాంగ్గా మార్చి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమానికి కానివ్వండి, స్వదేశీ ఉద్యమానికి కానివ్వండి, లేదా వందే మాతరం ఉద్యమం అని పిలుస్తున్నాం. కారణం ఏంటంటే, ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన గీతం వందే మాతరం కావడం. బంకిం చంద్ర చటర్జీ 1882లో ఆనంద్ మఠ్ అనే నవల నుంచి 1882లో ఆనంద్ మఠ్ అనే నవలను రచించాడు. ఈ ఆనంద్ మఠ్ నవల ఎప్పుడో 1770లో జరిగిన సన్యాసుల తిరుగుబాటు గురించి తెలియజేస్తుంది. సన్యాసుల తిరుగుబాటు, సన్యాసి రివోల్ట్, సన్యాసుల తిరుగుబాటు గురించి తెలియజేస్తుంది. ఈ ఆనంద్ మఠ్ నవలలో వందే మాతరం అనే గీతం ఉంది. వందే మాతరం అద్భుతమైన గీతం. జాతిని ఉద్దేశించి గొప్పగా మన సంస్కృతిని, మన నాగరికతను, మన ఆచారాలను, మన సాంప్రదాయాలను, మన కట్టుబాట్లను, మన సిద్ధాంతాలను, మన యావత్ జాతిని ప్రతిబింబింపచేశాడు బంకిం చంద్ర చటర్జీ. మరి అతడు రచించిన ఆనంద్ మఠ్ నవలలో నుంచి వందే మాతరంని స్వీకరించడం జరిగింది. ఆ వందే మాతరం గీతాన్ని స్వదేశీ ఉద్యమానికి ప్రధాన గీతంగా ఆలపించడం జరిగింది. అందుకే స్వదేశీ ఉద్యమాన్ని మరొక పేరుతో వందే మాతరం ఉద్యమం అని, ఇంకొక పేరుతో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చింది కాబట్టి బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం అని కూడా స్వదేశీ ఉద్యమాన్ని పిలుస్తాం. మరి ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఏ కార్యక్రమాలను ప్రారంభించారు, ఏ కార్యక్రమాలను ఈ ఉద్యమ సందర్భంగా ప్రారంభించడం జరిగింది అనేది మనం చర్చించుకోవాల్సిన అతి ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించండి, ఈ కార్యక్రమాలు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, సో నంబర్ 1 స్వదేశీ
స్వదేశీ. నంబర్ 2 బహిష్కరణ, సంపూర్ణ బహిష్కరణ. నంబర్ 3 స్వరాజ్ దిశగా అడుగులు వేసిన ఉద్యమం ఇది. మరియు జాతీయ విద్య కోసం కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఆ రకంగా మనం గమనిస్తే వీటన్నిటికీ ప్రాధాన్యతనిస్తూ 1906లో కలకత్తా సమావేశంలో తీర్మానాలు చేయడం జరిగింది దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన. ఇక నౌరోజీ ఏ రోజైతే బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిందో లార్డ్ కర్జన్ భారత జాతీయ కాంగ్రెస్ని చీల్చి భూస్థాపితం చేయడమే తన లక్ష్యంగా ప్రకటించడంతో 16 అక్టోబర్ 1905న అదే రోజున బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన రోజున రక్షాబంధన్ని నిర్వహించారు. రక్షాబంధన్ని నిర్వహించి భారతదేశంలో బెంగాల్ ప్రాంతంలో హిందూ ముస్లింల మధ్య విభజించు పాలించు అనే చిచ్చును పెట్టిన లార్డ్ కర్జన్ యొక్క ఆలోచనలను అంతమొందించేందుకు, హిందూ ముస్లింల యొక్క ఐక్యతను చాటి చెప్పేందుకు, ఐక్యతను, సమగ్రతను, సఖ్యతను, సామరస్యాన్ని కాపాడేందుకు విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగోర్ 16 అక్టోబర్ 1905న రక్షాబంధన్ నిర్వహించాడు. రాఖీ పండుగను నిర్వహించి హిందూ స్త్రీలు ముస్లిం సోదరులకు వెళ్ళి రాఖీను కట్టి సోదర భావాన్ని వ్యక్తం చేశారు, సౌభ్రాతృత్వాన్ని వ్యక్తం చేశారు. హిందూ ముస్లింలు ఇరువురు ఒక్కరే, మేము సోదరి మనం, రైట్, బ్రదర్హుడ్ అంటాం దీన్ని, సోదరత్వాన్ని వ్యక్తపరిచాడు. దేని ద్వారా? రక్షాబంధన్ పండుగను నిర్వహించడం ద్వారా. అదే క్రమంలో నెంబర్ 2 ఆత్మశక్తి శీర్షికన ఇతడు ఎన్నో వ్యాసాలు రచించి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు. అదేవిధంగా సంపూర్ణ బహిష్కరణను కృష్ణకాంత్ మిత్రా అనే గొప్ప చరిత్రకారుడు సంపూర్ణ బహిష్కరణను పాటించాడు. ఇక డాన్ సొసైటీ అనే సంస్థను ఇక్కడ సతీష్ చంద్ర ముఖర్జీ ప్రారంభించారు. సతీష్ చంద్ర ముఖర్జీ డాన్ సొసైటీ అంటే విద్యాలయం ఇది. అంటే స్వదేశీ విద్యను ప్రోత్సహిస్తూ విదేశీ విద్యా సంస్థలు మాకొద్దు అంటూ డాన్ సొసైటీని ఏర్పాటు చేశారు. అదే క్రమంలో బెంగాల్లో నేషనల్ కాలేజ్ని ఏర్పాటు చేశారు 1907లో. ఈ నేషనల్ కాలేజ్ అరబిందో ఘోష్ ప్రిన్సిపాల్గా బెంగాల్ నేషనల్ కాలేజ్ 1907లో స్థాపించబడింది. ఇక స్వదేశీ పరిశ్రమలైన స్వదేశీ బెంగాల్ కెమికల్ స్టోర్ని పిసి రే 1907లో స్థాపించారు. స్వదేశీ యువజన సమితులను స్థాపించడం జరిగింది 1907లోనే. స్వదేశీ బాంధవ్ సమితి మరియు బాలభారతి సమితి ఆంధ్రదేశంలో స్థాపించబడింది. స్వదేశీ బాంధవ్ సమితి అనే యువజన సంఘాన్ని అశ్విని కుమార్ దత్ బెంగాల్లో స్థాపించడం జరిగింది కలకత్తాలో. ఇలాంటి ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి. మరి ముఖ్యంగా దీనికి నాయకులు మనం గమనిస్తే ఈ కాశ్మీర్, జమ్మూ మరియు ఢిల్లీ ప్రాంతంలో సయ్యద్ హైదర్ రాజా నాయకుడు, హైదర్ రాజా. అదేవిధంగా లాహోర్ ప్రాంతంలో, పంజాబ్ ప్రాంతంలో, పాకిస్తాన్ పంజాబ్ మరియు భారతదేశ పంజాబ్లో పంజాబ్ కేసరిగా సుప్రసిద్ధుడైన లాలా లజ్పత్ రాయ్. అదేవిధంగా బాంబే ప్రావిన్స్లో బాల్ గంగాధర్ తిలక్, అతివాద త్రయంబు అంటుంటాం, బాల్ గంగాధర్ తిలక్. అదేవిధంగా ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ విషయానికి వస్తే మద్రాస్ ప్రెసిడెన్సీలో వివో చిదంబరం పిల్లాయ్ విదేశీ వస్తువుల్ని, విదేశీ సంస్థలను బహిష్కరిస్తూ వివో చిదంబరం పిల్లాయ్ స్వదేశీ పరిశ్రమను స్థాపించారు. స్వదేశీ స్టీమ్ నేవిగేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ డౌన్. స్వదేశీ స్టీమ్ నేవిగేషన్ అనే స్వదేశీ సంస్థను స్వదేశీ ఉద్యమంలో భాగంగా స్థాపించిన వారు ఎవరు? చిదంబరం పిల్లాయ్. ఎక్కడ? మద్రాస్ ప్రెసిడెన్సీలో. అదేవిధంగా బెంగాల్ ప్రాంతానికి వచ్చేసరికి బెంగాల్ ప్రాంతంలో ఎంతోమంది అశ్విని కుమార్ దత్తో పాటు ఇక గులాం రసూల్, అదేవిధంగా అరబిందో ఘోష్ మరియు బిపిన్ చంద్రపాల్ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు బెంగాల్ ప్రాంతంలో.
బిపిన్ చంద్రపాల్. ఈ బిపిన్ చంద్రపాల్ అయితే కలకత్తా కాళీమాత ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి దేశవాళీ పర్యటనకు పూనుకోవడం జరిగింది. భారతదేశం మొత్తం పర్యటిస్తూ జాతీయోద్యమ భావాలను జాతి భారతదేశం మొత్తం విస్తరింపజేశాడు బిపిన్ చంద్రపాల్. పాల్ యొక్క పర్యటన భారతదేశం మొత్తాన్ని జాతీయోద్యమ పదంలో నడిపించిందనడంలో ఎటువంటి సందేహము లేదు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద కోర్స్ ఆఫ్ ద మూమెంట్ అనేది చాలా చాలా కీలకమైంది. మనం గతంలో చర్చించాం, కానీ ఇందులో చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే పాల్గొన్న నాయకులు ఎవరు, వారి యొక్క కార్యక్రమాలు ఏంటి. ముఖ్యంగా మనం కార్యక్రమాల విషయానికి వచ్చేసరికి 1906 ఐఎన్సి సమావేశంలో చాలా స్పష్టంగా రుజువైంది. ఆ తీర్మానాలను పాస్ చేయడంలో, ఆ తీర్మానించడంలో వారి యొక్క లక్ష్యాలు ఏంటనేది స్వదేశీ ఉద్యమ సందర్భంగా చాలా క్లుప్తంగా అర్థమైంది. అదేంటంటే స్వదేశీ అంటే స్వదేశీ ఆవిష్కరణ, స్వదేశీ వస్తువుల ఆవిష్కరణ, స్వదేశీ పరిశ్రమల ఆవిష్కరణ, స్వదేశీ సంస్థల ఆవిష్కరణ. ప్రతి ఒక్కటి స్వదేశీయులు, మన భారతీయులం స్వదేశీ వస్తువుల్ని మాత్రమే ఉపయోగించాలి, స్వదేశీ సంస్థలు మాత్రమే స్థాపించాలి, విదేశీ వస్తువులు వద్దు, బ్రిటిష్ సంస్థలు మనకు వద్దు అంటూ బహిష్కరించడం మొదలుపెట్టారు. దాన్నే బహిష్కరణ అంటున్నాం, సంపూర్ణ బహిష్కరణ. ఈ సంపూర్ణ బహిష్కరణకు పూర్తి స్థాయి మద్దతు పలికిన గొప్ప చరిత్రకారుడు కృష్ణకాంత్ మిత్ర సంపూర్ణ బహిష్కరణకు పిలుపునిచ్చాడు దేశం మొత్తం. అదేవిధంగా స్వరాజ్ అనే నినాదం కూడా ఎప్పుడో దయానంద సరస్వతి ఇచ్చిన ఆ నినాదం అనేది ఈ 1906 కలకత్తా సమావేశంలో తీర్మానించబడి స్వరాజ్ వైపుకి అడుగులు వేయడం జరిగింది. స్వరాజ్ కోసం ఉద్యమించడం జరిగింది. మితవాదులు మరియు అతివాదుల సారథ్యంలో ఈ ఉద్యమం కొనసాగింది. నెక్స్ట్, స్వదేశీ విద్యకు పూర్తి స్థాయి ప్రాధాన్యతను కల్పించడం జరిగింది. రైట్, విద్యాభివృద్ధి కోసం పోరాటం చేయడం జరిగింది. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, బెంగాల్ ప్రాంతంలో ముఖ్యంగా బెంగాల్ నేషనల్ కాలేజ్ని స్థాపించడం జరిగింది. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రాంతంలో బాలభారతి సమితితో పాటు ఈ బందర్ కళాశాలలు, బందర్ జాతీయ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉద్యమ సందర్భంలో కొంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో. సో ఈ విధంగా ఈ స్వదేశీ ఉద్యమ ఛాయలు దేశం మొత్తం విస్తరించాయి, దేశం మొత్తం కమ్మేశాయి. మరి బ్రిటిష్ వారి యొక్క విధానాలను తప్పుపడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కని విని ఎరుగని రీతిలో ఒక గొప్ప మహా ప్రజా ఉద్యమం కొనసాగింది. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ద కోర్స్ ఆఫ్ ద మూమెంట్ and the leaders who actively participated in the movement. And apart from this, and so many writers or authors are also actively participated, and they started writing the journals, and the writing the books or essays, కరపత్రాలను వ్యాసాలను రచిస్తూ పాంప్లెట్లను పంచుతూ గొప్ప సంస్కరణను తీసుకొచ్చారు భారత క్రియాశీలక రాజకీయాల్లో. అందులో రజనీకాంత్ సేన్, వెరీ ఇంపార్టెంట్, నోట్ ఇట్ డౌన్, రజనీకాంత్ సేన్, సయ్యద్ అబూ మహమ్మద్, రజనీకాంత్ సేన్, ముకుంద్ మరియు విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి గొప్ప గొప్ప రచయితలు ఈ స్వదేశీ ఉద్యమానికి ప్రధాన పాత్రను పోషించడం జరిగింది, స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. ఇకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే స్వదేశీ ఉద్యమం యొక్క సమీక్ష ఏంటి, స్వదేశీ ఉద్యమం సాధించిన విజయాలేంటి, అపజయాలేంటి, వీటిని కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వదేశీ ఉద్యమ సమీక్ష. రైట్, గ్రూప్ అండ్ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్కి ఇక్కడి నుంచి ప్రశ్నలు తరచూ వస్తుంటాయి. సమీక్ష, రివ్యూ ఆన్ ద స్వదేశీ మూమెంట్. జయాపజయాల కలయికనే సమీక్ష అని పిలుస్తాం మనం. రైట్, ఈ స్వదేశీ ఉద్యమం యొక్క సమీక్ష ఏంటంటే మనం ముఖ్యంగా 3 సమావేశాలని దృష్టిలో పెట్టుకొని ఈ సమీక్ష జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఒకటి, 1905లో బెనారస్ ప్రాంతంలో గోపాలకృష్ణ గోఖలే
గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో జరిగిన సమావేశం. అదేవిధంగా 1906లో కలకత్తాలో దాదాబాయి నౌరోజీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం. అదేవిధంగా 1907లో స్వదేశీ ఉద్యమ సందర్భంగా జరిగిన సమావేశాలు ఇవి. 1907లో సూరత్ ప్రాంతంలో రాస్ బిహారీ ఘోష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాలు. వీటిని మనం ప్రాతిపదికగా తీసుకొని సమీక్ష జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, ముఖ్యంగా మనం గమనిస్తే ఈ 3 సమావేశాలు మితవాదుల ఆధ్వర్యంలో కొనసాగాయి. మరి స్వదేశీ ఉద్యమంలో అంతర్భాగంగా ఈ సమావేశాలు తీర్మానించడం జరిగింది. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో బెనారస్ ప్రాంతంలో జరిగిన సమావేశంలో స్వదేశీ అనే తీర్మానాన్ని చేయడం జరిగింది. స్వదేశీ తీర్మానం, వెరీ ఇంపార్టెంట్. స్వదేశీ తీర్మానం. సో ద బెనారస్ సెషన్ of Indian National Congress in the year 1905, led by Gopalakrishna Gokhale, presided by Gopalakrishna Gokhale, and he passed a resolution on Swadeshi. Next, coming to the Calcutta INC 1906, presided by Dadabhai Nauroji, and he passed the same Swadeshi once again. Right, Swadeshi concept was strengthened by Dadabhai Nauroji, the grand old man of India. అండ్ నెక్స్ట్ స్వరాజ్ అనే భావనను కూడా పూర్తి స్థాయి అర్థాన్ని ఇచ్చారు. రైట్, సంపూర్ణ బహిష్కరణ. అదేవిధంగా విద్య ఈ 4 తీర్మానాలను చేసి కలకత్తా సమావేశం చారిత్రాత్మకంగా సంచలనం సృష్టించింది. అదేవిధంగా సూరత్ సమావేశంలో రాస్ బిహారీ ఘోష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 భాగాలుగా చీలిపోయింది. అదే అతివాదులు మరియు మితవాదులు. అతి మరియు మిత అనే 2 భాగాలుగా సూరత్ ప్రాంతంలో చీలిపోయింది. వీటి గురించి వీటిని ఆధారంగా చేసుకునే సమీక్ష జరపాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఎందుకు నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేశానంటే, ఇక్కడి నుంచి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు తరచూ వస్తుంటాయి, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, అందుకే ఈ 3 సమావేశాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవి చాలా కీలకమైనవి. వీటిని ఆధారంగా చేసుకుని సమీక్ష జరుపుతున్నాం కాబట్టి సో దిస్ 3 INC సెషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ సమీక్షను చూద్దాం మనం. స్వదేశీ ఉద్యమం యొక్క సమీక్ష, రివ్యూ ఆన్ ద స్వదేశీ మూమెంట్. నంబర్ 1, భారతదేశ జాతీయోద్యమ చరిత్రను కడదాకా ప్రభావితం చేసిన స్వదేశీ అనే భావన నిర్విరామంగా కొనసాగింది. స్వదేశీ అనే భావన భారత జాతీయోద్యమంలో చివరి వరకు ప్రభావితం చేసింది. స్వదేశీ అనే భావనకు బీజాలు స్వదేశీ ఉద్యమంతో పడుతున్నాయి. తదనంతరం మహాత్మా గాంధీ ఉద్యమాలకు కూడా ఈ స్వదేశీ అనే భావన ఊపిరిపోసింది. సహాయ నిరాకరణ ఉద్యమానికి పూర్తి స్థాయిలో స్వదేశీ అనే భావన ఒక ఆధారం అవుతుంది. దీన్ని ఆధారంగా చేసుకొని మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ చేశాడు. అంటే బ్రిటిష్ శాసనసభలను త్యజించాడు, వాటిని బాయ్కాట్ చేశాడు. అదేవిధంగా బ్రిటిష్ వస్తువుల్ని బాయ్కాట్ చేయడం, అదేవిధంగా బ్రిటిష్ సంస్థల్ని బాయ్కాట్ చేయడం, బ్రిటిష్ విద్యా సంస్థల్ని బాయ్కాట్ చేయడం, ఇవన్నీ దానికి ప్రత్యామ్నాయంగా చరకా ఒక సింబల్గా మారిపోయింది. భారతీయ వస్తువులు తయారు చేయడం, బ్రిటిష్ వస్తువులు, బ్రిటన్ నుంచి దిగుమతి అవుతున్న బూట్లు కానివ్వండి, సూట్లు కానివ్వండి, ముడి సరుకులు కానివ్వండి, వీటన్నిటిని ముడి సరుకులు అంటున్నాం, అంతిమ వస్తువులు కానివ్వండి, వీటన్నిటినీ మహాత్మా గాంధీ చెక్ పెట్టేందుకు గాను చరకాను ప్రవేశపెట్టి భారతీయ వస్త్రాలను భారతదేశంలోనే తయారు చేసే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా మహాత్మా గాంధీ యొక్క గొప్ప గొప్ప ఉద్యమాలకు స్వదేశీ ఉద్యమం యొక్క స్వదేశీ భావన ప్రాణం పోసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. నంబర్ 1. అదేవిధంగా సంపూర్ణ బహిష్కరణ. మహాత్మా గాంధీ రైట్ బ్రిటిష్ వస్తువుల నుంచి, బ్రిటిష్ సంస్థల నుంచి, బ్రిటిష్ శాసనసభలు, చట్టసభలు కానివ్వండి, అదేవిధంగా బ్రిటిష్ న్యాయస్థానాలు కానివ్వండి, అన్నిటిని బాయ్కాట్ చేయడానికి ఈ బహిష్కరణ అనే నినాదం గొప్పగా పనిచేసింది అనడంలో ఎటువంటి
సందేహము లేదు. నెక్స్ట్ మూడవది స్వరాజ్. అతివాదు లేక అతి గొప్ప లక్ష్యమైన స్వరాజ్ 1906 స్వదేశీ ఉద్యమ సందర్భంగా తీర్మానించడం జరిగింది. మరి ఈ స్వరాజ్యం నా జన్మ హక్కు సాధించి తీరుతాను అంటూ బాలగంగాధర్ తిలక్ 1920 వరకు నిర్విరామంగా ఎడతెరిపి లేకుండా ఉద్యమం చేయడం జరిగింది. దానికి ఆధారం స్వదేశీ ఉద్యమం అందించిన స్వరాజ్ అనే తీర్మానం. ఇది 1906 కలకత్తా సమావేశంలో ఆమోదం. అదేవిధంగా స్వరాజ్ అనేది 1906లో కలకత్తా సమావేశంలో ఆమోదించడం జరిగింది. అదేవిధంగా విద్యా విషయానికి వస్తే విద్యా సంస్థలను ఏర్పాటు చేసి బ్రిటిష్ విద్యా సంస్థలను పూర్తిగా బహిష్కరిస్తూ స్వదేశీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసే దిశగా మన భారతదేశంలో అడుగులు స్వదేశీ ఉద్యమంతో పడ్డాయి. ఇవన్నీ మనం చర్చించుకుంటూ రెండవది ఈ స్వదేశీ ఉద్యమం స్వదేశీ పరిశ్రమలకు ఎప్పుడైతే ఊతమిచ్చిందో, స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలి, విదేశీ వస్తువులు వద్దు, విదేశీ వస్తువులను బహిష్కరిద్దాం అంటూ ఎప్పుడైతే స్వదేశీ ఉద్యమం నొక్కి చెప్పిందో, బలంగా జాతి మొత్తం ఏకీకరించిందో, వెంటనే భారతీయ పరిశ్రమలు ఊపందుకున్నాయి. స్వదేశీ భావనలో భాగంగా భారతీయ పరిశ్రమలో ఊపందుకొని పెట్టుబడిదారీ వర్గం ప్రారంభమైంది. పెట్టుబడిదారీ వర్గం అంటే పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ స్వదేశీ పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. ఆ విధంగా స్వదేశీ పెట్టుబడిదారులు ఒకవైపు పెట్టుబడులు పెడుతూ మరొక వైపు జాతీయోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ స్వదేశీ భావనను బలోపేతం చేశారు, బలాన్నందించారు. రైట్, దాన్ని విజయవంతం చేశారు. ఈ విధంగా పెట్టుబడిదారీ వర్గం మొట్టమొదటిసారిగా జాతీయోద్యమంలో అడుగు పెట్టడానికి స్వదేశీ ఉద్యమం ఒక అవకాశాన్ని కల్పించింది. అప్పటి వరకు లేని పెట్టుబడిదారీ వర్గం మొట్టమొదటిసారిగా స్వదేశీ ఉద్యమం ఎప్పుడైతే స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యతనిస్తూ దాని యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ స్వదేశీ పరిశ్రమలకు అవకాశం కల్పించిందో, వెంటనే పెట్టుబడిదారీ వర్గం మొత్తం స్వదేశీ పరిశ్రమలను స్థాపిస్తూ మేమున్నామంటూ స్థాపిస్తూ జాతీయోద్యమంలోకి ప్రవేశించారు. ఈ విధంగా స్వదేశీ ఉద్యమం పెట్టుబడిదారీ వర్గానికి జాతీయోద్యమంలో రంగప్రవేశం కల్పించింది. ఓకేనా. నెక్స్ట్ నంబర్ 3, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1909 మింటో మార్లే సంస్కరణల ద్వారా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, దీన్నే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అని కూడా పిలుస్తుంటాం. రైట్, ఇందులో ఎస్పి సిన్హా మొట్టమొదటిసారిగా వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గంలో న్యాయశాఖను నిర్వర్తించాడు. సో ఈ విధంగా భారతీయులు ఎందులో ప్రవేశిస్తున్నారు? గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులు ప్రవేశం జరిగి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా మొట్టమొదటిసారిగా వైస్రాయ్ కార్యాలయంలో న్యాయశాఖను నిర్వర్తించాడు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ ఆఫ్ స్వదేశీ మూమెంట్ అండ్ ద ఎంట్రీ ఆఫ్ capitalist class in the Indian nationalism. This is also the great achievements of Swadeshi movement, and the resolutions themselves were the greatest assets for the further movement during the period of Mahatma Gandhi, like Swadeshi Bahishkarana, Swaraj for the extremist, and education or Indian education. So these all are increase the awareness in the minds of the various sections of the Indian society. These all are the achievements of the Swadeshi movement. Then what is the failures of the Swadeshi movement? ఎలా స్వదేశీ ఉద్యమం ఫెయిల్ అవుతుంది, దీని గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి మనం గమనిస్తే స్వదేశీ ఉద్యమం విఫలం కావడానికి కారణం ఏంటి, దీన్ని మనం ప్రత్యేక కథనంలో చర్చించుకుందాం. సో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, కీప్ వాచింగ్ తెలుగు వన్ అకాడమీ, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్
and do share as much as you can. Thank you.